ప్రజెంట్ నేనైతే బీచ్కి వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి జస్ట్ 80 రూపీస్ తీసుకుంటున్నారు ఆటోకి లాడ్జ్ నుంచి. అంటే బస్ స్టాండ్ దగ్గర నేను రూమ్ తీసుకున్నాను. బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి 80 రూపీస్ అంట. సో అక్కడ మన నరేంద్ర మోడీ గారు బోటింగ్ అనేది ఒకటి పెట్టారండి. అది కూడా చూద్దామని ఎలా ఉంటుందో అని. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాను. అక్కడి నుంచి కావాలంటే ఇంక వేరే దగ్గరికి వెళ్దాం. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే నేను ఎర్నాకుళం వచ్చానండి. ఇక్కడికి ఎర్నాకుళంలో బోట్ జెట్టీకి వచ్చాను. మన మోడీ గారు బోట్ అనేది కొత్తగా ఒకటి పెట్టారు. సో దానికి వచ్చాను విజిట్ చేయడానికి. సో అది ఈరోజు మనం బోటింగ్ ద్వారా బీచ్కి వెళ్తామండి. అది చూద్దాం ఒకసారి. అండ్ ఇక పావురాలు ఉన్నాయండి. ఇక్కడ నిల్చున్నాను, అవి ఎగిరిపోయినాయి. ఇదే ఎంట్రన్స్ అండి ఎర్నాకుళం బోట్ జెట్టి. పైన కనపడుతుంది కదండి ఎర్నాకుళం. అక్కడ రాసిందండి ఎర్నాకుళం బోట్ జెట్టి అని. అయితే ఆ బోట్లో స్పెషల్ ఏంటంటే మోడీ గారు కొంచెం తక్కువ ప్రైస్లో 20 రూపీస్లో పెట్టారంట. అది చూద్దామని. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మనం బీచ్కి వెళ్ళడానికి వాళ్ళు అరేంజ్ చేస్తున్న 20 రూపీస్ ఏంటి అనేది చూద్దాం. తక్కువ ప్రైస్లో అంట. ఓహో, ఎన్ని ఉన్నాయి చూసారా. చాలా అద్భుతంగా ఉంది. ఈ పరిగెట్ అసలు భయపడట్లేదు ఇవి దగ్గరికి వచ్చిన. ఇక్కడ పావురాలు అవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్కసారి. వైర్ మీద అన్ని పావురాలే. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉందండి బోట్ జెట్టీకి. పర్ పర్సన్ ఎంతో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. 6 రూపీస్ అంటున్నారు. చూద్దాం. అండ్ ఇక్కడైతే ఫోర్ట్ కొచ్చికి పర్ హెడ్ 6 రూపీస్ అంట. అంటే తక్కువే కదా. ఇదేనండి ఫోర్ట్ కొచ్చి అంటారు దీన్ని. ఈ బోట్స్ ఇవి ఇందిరా. ఇదైతే కొంచెం కాస్ట్లీ. 150 నాన్ ఏసీ పైన అయితే. కింద అయితే ఏసీ ఉంటుంది. అదైతే 300. దగ్గర దగ్గర 4 to 5 ప్లేసెస్ చూపిస్తారంట. చూద్దాం. ఎర్నాకుళంలో బోట్ జెట్టీకి వచ్చానండి. ఇది మోడీ గారు కొత్తగా పెట్టారంట బోట్ జెట్టి. చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా చాలామంది ఎంప్లాయీస్కి సిటీలోంచి చాలా కష్టం అయిపోతుందంట. అందుకే ఈ బోట్ ద్వారా వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ పోర్ట్లో ఏదైనా జాబ్ ఉన్నా, వేరే దగ్గర ఏదైనా జాబ్ ఉన్నా వాటికి వెళ్ళిపోవడానికి వాళ్ళకి తక్కువ ప్రైస్ అనమాట. పర్ హెడ్ 6 రూపీస్ అట్లా అంతే. ఇక్కడ నుంచి అదే టూరిస్ట్ మొత్తం ఈ సరౌండింగ్స్లో, ఈ సీక్ సరౌండింగ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటే 4-5 ప్లేసెస్ని ఈ కనపడే బోట్ ఇందిరా బోట్ అండి. ఇదైతే ఏసీ ఉంది. 300 రూపీస్. కావాలంటే పైన ఉంచవచ్చు, కిందైనా ఉండొచ్చు. 300 రూపీస్. 2 hours జర్నీ అంట. 2.5 hours జర్నీ అంట. సో ఇదొకటి కొత్తగా ఉంది. ఇదొకటి ట్రై చేద్దాం. 11 o'clock ఓపెనింగ్ అండి ఇది మాత్రం. అంటే 11 o'clockకే స్టార్ట్ అవుతుంది ఇది. దీని పేరు బోట్ జెట్టి అంటారు. ఓకే. సో మీకు లాంగ్లో కనపడేది అది బోటింగ్ అండి. అది మనం దూరం నుంచి చూడొచ్చు అంట ఈ బోటింగ్లో. కానీ అక్కడ వీడియో తీయడానికి ఉండదంట. సో ఇలా అయితే మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే అక్కడ దగ్గరికి వెళ్తే ఉండదు అనుకుంటా. ఈ 11 o'clock అయితే ఓపెన్ అవుతుందండి ఇది మొత్తం మనకి ఈ బోటింగ్ అంతా. చాలా పెద్ద సముద్రం అండి ఇది.
ఇక్కడ ఒక ఈయన ఫిష్ పడుతున్నారు. ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం, ఫిష్ ఏమన్నా. ఈయన ఈ సరౌండింగ్స్లో ఉండే మొత్తం అన్ని విజిటింగ్ ఏరియాస్ ఆ బోర్డు ద్వారా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో ఏదో ఐలాండ్ లా ఉంది, అక్కడ పోర్ట్ ఉంది, ఫిష్ మార్కెట్ అదేదో ఉంది. ఇక్కడ ఏదో మధ్యలో అన్ని జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇవన్నీ ట్రావెల్ చేయడానికి 2 hours పడుతుంది అంటండి ఈ బోట్ది. చూద్దాం ఏంటో, ఎర్నాకుళం వచ్చాం కాబట్టి మనం ఇలాంటివన్నీ చూడాలి. చూశారు కదండి, అందరూ ఎంప్లాయీస్ కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ మొత్తం అందరూ సైకిల్స్తో కానీ చిన్న చిన్న వాటితో వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళి బోట్ ఎక్కుతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దిగుతారు అనమాట. ఇటు నుంచి అటు. ఇంతకుముందు అయితే అంత ఫెసిలిటీ ఉండేది కాదు. నరేంద్ర మోడీ వచ్చాక ఈ బోట్ ఫెసిలిటీ అరేంజ్ చేశారు వీళ్ళకి. వీళ్ళందరూ ఆ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట. వాళ్ళని అడిగాను. ఈ బోట్స్ వల్ల చాలా ఈజీ ట్రావెలింగ్ అయిపోయింది. లేదంటే సిటీలోంచి వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోయేదంట వాళ్ళకి. ఇట్ మీన్స్ టైం టేకింగ్ కూడా చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతారంట వాళ్ళు. ఇక్కడ టిఫిన్ చూసారండి ఎలా ఉన్నది. ఏదో బోండా బ్లాక్ కలర్లో ఉంది. ఇదైతే ఏదో పైనాపిల్తో చేశారు, ఇడ్లీ లాంటిది. ఇది ఒక బ్రెడ్ బజ్జీ లాగా అయితే. ఇది వడ. ఇది మన మినపండితో చేసినట్లేదు వడ అయితే. ఇది అసలేని మన వడ స్టైల్. ఇది వేరే టైప్ వడ. ఓ, ఇడ్లీ ఎగ్ ఇచ్చారండి. సూపర్ కదా. ఓకే. ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. ఇక్కడ ఇడ్లీ 10 రూపీస్ అన్నారు, మరేమో అర్థం కాలేదు. ఇడ్లీ అయితే మెత్తగా ఉంది. ఇది మన మినప్పిండి అయితే కాదు. చాయ్ కాఫీ నాకు మలయాళం అయితే అస్సలు రాదండి. తమిళ అయినా కన్నడ అయినా మాట్లాడతాం కానీ, ఎందుకంటే అక్కడ చదువుకున్నాను కాబట్టి. బెంగళూరులో చదువుకున్నాను, చెన్నైలో చదువుకున్నాను కాబట్టి నాకు 2 లాంగ్వేజ్ వచ్చు. కానీ మలయాళం అయితే రాదు, అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అదే మేనేజ్ చేయాలి, హిందీ ఇంగ్లీష్తో మేనేజ్ చేయాలి. సాంబార్ ఎలా ఉందో టేస్ట్ ఉందా. బాగుందండి టేస్ట్. అందరూ టేస్ట్లెస్ ఉంటాయి, స్పైసీగా సాల్ట్ అంతా సరిపడేసారు, అన్నీ చాలా బాగా చేశారు. ఒక ఎగ్ కూడా ఇచ్చారు. సూపర్ కదా. డైలీ ఒక ఎగ్ కంపల్సరీ తినాలి అందరూ. ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ అనుకుంటా. ఇక్కడ బోర్డింగ్ చేశారు ఇక్కడ పక్కన. ఇది బోట్స్ అన్నిటికీ డీజిల్కి అండి. ఇది డీజిల్ పాయింట్. ఇది బోట్స్ అన్నీ ఇక్కడికి వచ్చి డీజిల్ వేయించుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి, డీజిల్ అయిపోతుంటాయి. మనకి పెట్రోల్ బంక్ ఎలాగా వీటికి అలాగే డీజిల్ బంక్. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అండి. ఇవైతే స్టార్టింగ్లో 2 ఉన్నవి ఫిషింగ్ బోట్స్. ఇవి ఇంకా పక్కన ఉన్నాయన్నీ ఇంకా మళ్ళీ బే వాచ్ అనమాట. ఇట్లా టూరిస్ట్ బోట్స్ అన్నమాట. అవి ఇంతకుముందు ఉండే పాత బోట్స్ అవి. ఇప్పుడు కొత్తగా జెట్టి బోట్స్ వచ్చాక వీటికి కొంచెం డిమాండ్ తగ్గినట్టుంది. ఇక్కడైతే పక్కనే ఒక చిన్న పార్క్ ఉందండి, అంటే రిలాక్స్ అవ్వడానికి అనుకుంటా.
మనం ఎవరైనా వస్తే ఒక చిన్న ఆడిటోరియం లాగా, చిన్న స్టేజ్, అందరూ చూస్తున్నట్టుగా. ఓకే, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ బోట్స్ అన్నీ, ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. ఇవి కూడా చాలా భయంకరంగా ఉంది ఇది. ఇవన్నీ ఒకప్పుడు పాత బోట్స్ అండి ఇవన్నీ. ఏదో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నారు, ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ లా లేనే లేదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది అంతేగాని ఇదేమో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కాదు. ఇది ఏదో ఒక క్రూజ్ వచ్చిందండి ఇక్కడికి, సిండ్రెల్లా కార్డ్రెల్లా అంట. కార్డ్రెల్లా అంటండి, ఇది కొత్తగా ఏదో ఒకటి వచ్చింది ఇక్కడికి, ఈ స్పాట్కి. క్రూజ్ షిప్ అంటారు కదా. కార్డ్రెల్లా అంటే దాని పేరు. ఇది కాదండి, దాని వెనకాల ఉన్నది, యాక్చువల్గా అది కార్డ్రెల్లా క్రూజ్ షిప్. అది వెనకాల కనపడుతుంది కదా, జూమ్ చేస్తున్నా చూడండి, అది క్రూజ్ షిప్. అలాంటి వాటిలో ఎప్పుడైనా ఎక్కాలండి, కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, దగ్గర 1 lakh అబవ్ ఉంటుంది. అలాంటివి ఎక్కాలంటే చాలా టైం పట్టేలా ఉంది మనకి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఇది ఏదో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటున్నారు. ఇది చాలా చిన్నగా ఉంది. మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ టైపే, కానీ అంత స్ట్రాంగ్ ఏం కాదు, చాలా సింపుల్గా ఉంది. కన్స్ట్రక్షన్ మొత్తం మామూలుగా చేసేసారు, కానీ ఈ రోప్స్ లాంటివి కట్టారు అంతే. ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా, ఏం కాదు. ఇది జస్ట్ వ్యూ బాగుంది అంతే ఇక్కడ నుంచి. క్రూజ్ ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది, ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. క్రూజ్ అదిగోండి, కార్డెల్లా, దాని పేరు కార్డెల్లా అని ఉంది. ఇదంతా పోర్ట్ ఏరియా అండి మొత్తం యాక్చువల్గా. ఇక్కడ ఏదో ఉంది, ఇదేంటో తెలియదు. మనం ఇప్పుడు 11 o'clock వెళ్ళే బోట్ జట్టీలో అది చూడొచ్చు మనం. ఇదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటండి ఇది. నైట్ టైం లైటింగ్ అది బాగుంటుంది. మరి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే చాలా చిన్నగా ఉంది, ఫోటోలో చూపించినంత బిల్డప్ లేదు. మనకి ఇక్కడ కేరళలో ఎక్కడ చూసినా ఇలాంటి రివర్సే ఎక్కువ ఉంటాయండి, వాటర్స్ ఫుల్ వాటర్ ఉంటుంది ఎక్కడ చూసినా సరే. ఇవి చూడండి, ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఎల్లో కలర్గా చిన్నవి, చిన్న ఫ్లేవర్స్. ఇందాక నుంచి నేను ఇక్కడే ఉన్నాను, అల్లలు రాలేదు, ఇక్కడ వస్తున్నాను.